హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వంట ఏంటంటే పొనగంటి ఆకుకూర పచ్చడి అండి. ఫ్రెండ్స్, ఇది కంటికి చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిదని చెప్తున్నారండి. ఎముకలకి బలాన్ని ఇస్తుంది. మనం చాలా తీసుకోవాల్సిన ఆకుకూరలో ఫస్ట్దండి ఇది. దీన్ని బాగా మనం తీసుకోవడం వల్ల మంచిదంటండి. ఇప్పుడు మనం పప్పులో వేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం వెరైటీగా ఉంటుందని నేను పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నేను 2 కట్టల వరకు ఇవి పొనగంటి ఆకుకూరను తీసుకున్నానండి. వాటిని 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసి బాగా వాటర్ అంతా పిండేసానండి. పిండేసి ఇలాగా ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను 2 కట్టల వరకు చేస్తున్నాను కాబట్టి దానికి మనం యాడ్ చేసుకునే ఐటమ్స్ అండి. 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు అండి, 2 స్పూన్లు మినపప్పు, 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర అండి. ఫ్రెండ్స్, మనం పొనగంటి ఆకుకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ పచ్చడికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి, తక్కువ పడుతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవి లైట్గా ఫ్రై అవ్వాలండి. మాడకుండా మనం సిమ్లో పెట్టుకొని మంట ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మినపప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవి లైట్గా ఫ్రై అనిద్దామండి. తర్వాత మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసేద్దామండి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇలాగా మనం గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ వేగిపోయండి. మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంటి ఆకు వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఆయిల్ ఉందండి, అది సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఆకుని పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఎక్కువగా వేగాల్సిన పని లేదండి, జస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు వేస్తే సరిపోతుందండి. ఫ్రెండ్స్, చూడండి, ఆకు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకుని దాంట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయకండి. ఇది బాగా పల్చగా కాకుండా పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి, అది కూడా వేస్తున్నానండి. దీన్ని మూత వేసేసుకొని ఒకసారి మనం మిక్సీ పడదాం. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పొనగంటి ఆకుకూర ఉంది కదండి, అది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా పచ్చిగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. నేను మూత వేసేసి పచ్చిగా గ్రైండ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, నేను ఈ విధంగా కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పచ్చిగా మిక్సీ పట్టేసి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్,
నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని సరిపోయాయండి. మీకు సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొనగంటి ఆకుకూర పచ్చడిని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు కోసం నేను మళ్ళీ అదే పైన స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేస్తానండి. దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా మినపప్పు అండి, ఫ్రెండ్స్ అర స్పూన్ దాకా ఆవాలు, ఒక అర స్పూన్ దాకా జీలకర్ర అండి. మనం అన్ని పచ్చడిలోకి వేసేసాం కాబట్టి తాలింపుకి తగ్గగా తాలింపు వేసుకోవాల్సిన పని లేదండి. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ తాలింపు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఫ్రెండ్స్ మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పచ్చడిని ఈ తాలింపులోకి వేసుకోవాలండి. ఇలాగ కొంచెం ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర పచ్చడిలాగే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ పొనగంటి ఆకుకూర పచ్చడిని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. నేను చేసిన ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.